హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా శకుల గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ అలాగే ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శకులు ఎవరు ఓకేనా అనేది డిస్కస్ చేద్దాం. సో శకులు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే సిథియన్లు మధ్య ఆసియా వాసులు ఓకేనా. స్కిథియన్లు మధ్య ఆసియా వాళ్ళని మనం శకులుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, శకులు ప్రథమ నివాస స్థలం ఏది ఓకేనా. శకుల యొక్క ప్రథమ నివాస స్థలం వచ్చేసి డేరియా నది ఉత్తర ప్రాంతం ఓకేనా. ఉత్తర ప్రాంతం నుంచి రావడం జరిగింది వీళ్ళు. నెక్స్ట్ వన్, శకుల మొదటి రాజు ఎవరు అంటే మావూజ్. సో మావూజ్ అనేటువంటి వ్యక్తి శకుల యొక్క మొదటి రాజు. మావూజ్ యొక్క బిరుదు ఏమిది ఓకేనా. సో ఇతని యొక్క బిరుదు వచ్చేసి రాజాతి రాజుగా చెప్పడం జరిగింది. రాజాతి రాజు అంటే అని శకులలో ఎవరిని అంటారంటే మావూజ్ అనేటువంటి వ్యక్తిని అంటారు. ఇతను ఫస్ట్ రాజు అనమాట, అక్కడ మొదటి రాజు, శకుల్లో మొదటి రాజు. నెక్స్ట్ వన్, సంస్కృతంలో ప్రప్రథమంగా పెద్ద శిలాశాసనం వేయించిన శకరాజు ఎవరు ఓకేనా. సో శకరాజు ఎవరంటే రుద్రదమనుడు ఓకేనా. రుద్రదమనుడు మనకి శకులలో మొట్టమొదటిసారిగా ఓకేనా సంస్కృతంలోనే ప్రప్రథమంగా పెద్ద శిలాశాసనం వేయించినటువంటి రాజు ఎవరంటే రుద్రదమనుడు ఓకేనా. నెక్స్ట్ వన్, శకరాజులలో గొప్పవాడు ఎవరు అంటే రుద్రదమనుడే అండి ఓకేనా. శకులలో గొప్ప రాజు కూడా రుద్రదమనుడుగా పేర్కొనడం జరుగుతుంది. శకరాజులలో సుదర్శన సరస్సు బాగు చేయించినది ఎవరు ఓకేనా. సుదర్శన తటాకం అంటాం కదా ఓకేనా. సో బాగు చేయించినటువంటి వ్యక్తి ఎవరంటే రుద్రదమనుడు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, శకుల రాష్ట్రములను రాష్ట్ర పాలకులను ఏమంటారు ఓకేనా. శకుల యొక్క రాష్ట్రములను సత్రపాలు అంటారు ఓకేనా. వారి యొక్క రాష్ట్ర పాలకులు రెండు రకాలుగా చెప్పచ్చు, క్షాత్రపులు, మహాక్షాత్రపులు ఓకేనా. సో వీళ్ళు రాష్ట్ర పాలకులుగా చెప్పడం జరుగుతుంది. శకుల కాలంలో రాష్ట్రాలని సత్రపి లేదా సత్రప అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. శకుల మొదటి రాజుల పరిపాలనా ప్రాంతం ఏది అంటే వాయువ్య పంజాబ్ను వీళ్ళు మొట్టమొదటిసారిగా పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్షాత్రపుడు అనగా ఎవరు ఓకేనా. క్షాత్రపుడు అనగా ఎవరు అంటే సో రాజుని మనం క్షాత్రపుడుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మహాక్షాత్రపుడు అనగా ఎవరు అంటే రాష్ట్ర మండలాధిపతిని మనం ఇక్కడ మహాక్షాత్రపుడుగా చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, క్షాత్రపులలో సుప్రసిద్ధులు ఎవరు ఓకేనా. క్షాత్రపులలో సుప్రసిద్ధులు ఎవరు అంటే ఇక్కడ చూడండి, పశ్చిమ క్షాత్రపులను మనము సుప్రసిద్ధులుగా చెప్పడం జరుగుతుంది. క్షాత్రపులలో ఎన్ని తెగలు ఉన్నాయి, క్షాత్రపులలో ఎన్ని తెగలు అంటే రెండు తెగలు ఉన్నాయి. అవి వచ్చేసి ఉత్తర క్షాత్రపులు, పశ్చిమ క్షాత్రపులు. సో ఈ రకంగా మనకు క్షాత్రపులలో రెండు తెగలుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, పశ్చిమ క్షాత్రపులలో ఎన్ని తెగలు ఉన్నాయి ఓకేనా. పశ్చిమంలో మళ్ళీ ఎన్ని తెగలు అంటే రెండు తెగలండి. మహారాష్ట్ర లేక చహరాట క్షాత్రపులు లేదా మాల్వా లేదా కార్దమాక క్షాత్రపులు. సో వీళ్ళు ఎవరంటే పశ్చిమ క్షాత్రపులలో మళ్ళీ రెండు రకాలు ఓకేనా. క్షాత్రపులలో ప్రసిద్ధులు ఎవరు ఓకేనా. క్షాత్రపులలో ప్రసిద్ధులు ఎవరంటే పశ్చిమ క్షాత్రపులు మనము ప్రసిద్ధులుగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మహారాష్ట్ర క్షాత్రప రాజ్యమును స్థాపించిన వారు ఏ వంశస్థులు ఓకేనా. ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ అయింది క్వశ్చన్. మహారాష్ట్ర క్షాత్రప రాజ్యమును స్థాపించిన వారు ఏ వంశస్థులు అంటే క్షహరాట వంశం వారు మహారాష్ట్ర క్షాత్రప రాజ్యముని స్థాపించినటువంటి వ్యక్తులు అనమాట. క్షహరాట క్షాత్రప రాజ్యమును స్థాపించింది ఎవరంటే భూమకుడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. నెక్స్ట్ వన్, క్షహరాట క్షాత్రపుల రాజధాని ఏది ఓకేనా. బరుకజ్జము లేదా నాసిక్. సో వారి కాలంలో రాజధానిగా మనం ఇక్కడ బరుకజ్జం లేదా నాసిక్గా చెప్పడం జరుగుతుంది. క్షహరాట క్షాత్రపుల రాజధాని. భూమకుని అనంతరం రాజు ఎవరు ఓకేనా. అంటే భూమకుని తర్వాత ఎవరు రాజుగా ఉన్నారంటే నహపానుడు ఓకేనా. నహపానుడు మనకు ఇక్కడ భూమకుని తర్వాత రాజుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, నహపానుని లేదా సహపానుని పాలన కాలం ఏది ఓకేనా. క్రీస్తు శకం 119 నుంచి 124 సంవత్సరంలో తను పరిపాలన చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, క్షహరాట క్షాత్రపులలో సుప్రసిద్ధుడు ఎవరు అంటే ఇక్కడ నహపానుడు లేదా సహపానుడు అనే పేరుతో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నహపానుడు శాతవాహనుల నుండి జయించినవేవి ఓకేనా. శాతవాహనుల నుంచి నహపానుడు ఏమేమి జయించాడు అంటే సో మాల్వా అలాగే మహారాష్ట్రములను జయించడం జరిగింది. క్షహరాట వంశ నిర్మూలనను గావించిన వాడు ఎవరు ఓకేనా. క్షహరాట వంశాన్ని పూర్తిగా నిర్మించిన వారు ఎవరంటే సో గౌతమిపుత్ర శాతకర్ణి ఓకేనా. గౌతమి శాతకర్ణి పూర్తిగా క్షహరాట వంశ నిర్మూలనను పూర్తిగా అంతం చేశాడనమాట. మాల్వా క్షాత్రప రాజ్యమును స్థాపించింది ఎవరు అంటే కార్దమాక వంశం వారు ఈ మాల్వా క్షాత్రప రాజ్యంను స్థాపించడం జరిగింది.
కార్దమాక క్షాత్రపులు పాలించిన ప్రాంతం ఏది? కార్దమాక వంశ మూల పురుషుడు ఎవరు? కార్దమాక మూల పురుషుడు వచ్చేసి యశమితిక. వీళ్ళు పాలించినటువంటి ప్రాంతం వచ్చేసి మాల్వా ప్రాంతం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ వన్, కార్దమాక వంశస్థులలో అగ్రగణ్యుడు ఎవరు? ఓకేనా, కార్దమాక వంశస్థులలో అగ్రగణ్యుడు అంటే గొప్ప పేరు పొందిన వ్యక్తి ఎవరు అంటే రుద్రదమనుడు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పా కదా, రుద్రదమనుడు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రుద్రదమనుని బిరుదు ఏమిటి? ఓకేనా, మహాక్షత్రప అనేటువంటిది రుద్రదమని యొక్క బిరుదుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రుద్రదమనుని పాలన కాలం ఏది? ఇతని యొక్క పాలన కాలం క్రీస్తు శకం 130 నుండి 150 వరకు ఇతను పరిపాలించడం జరిగింది. రుద్రదమనుచే ఓడింపబడి అతని అల్లుడైన శాతవాహన రాజు ఎవరు? ఓకేనా, రుద్రదమని చేతిలో ఓడిపోయి అలాగే ఓడిపోయిన తర్వాత రుద్రదమని కూతురుని పెళ్లి చేసుకుని అతనికి అల్లుడైనటువంటి శాతవాహన రాజు ఎవరు అంటే శివశ్రీ శాతకర్ణి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, శివశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ వన్, రుద్రదమనుని శాసనములు ఎక్కడ ఉన్నాయి? రుద్రదమని యొక్క శాసనములు ఎక్కడ ఉన్నాయంటే అంద అండ్ గిర్నర్. ఓకేనా, ఇక్కడ రుద్రదమని యొక్క శాసనాలు ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, కార్దమాక వంశస్థులలో చివరి వాడు ఎవరు? కార్దమాక వంశస్థులలో చివరి వాడు ఎవరు అంటే 3వ రుద్రసింహుడు మనకు కార్దమాక వంశస్థులలో చివరివాడు. నెక్స్ట్ వన్, కార్దమాక వంశస్థులలో చివరివాడు ఎప్పుడు ఎవరిని ఓడించబడ్డాడు? ఓకేనా, ఎప్పుడు ఎవరిచే ఓడించబడ్డాడు అంటే ఇక్కడ చూడండి 388వ సంవత్సరంలో చంద్రగుప్త విక్రమాదిత్యుని చేత ఇతను ఓడింపబడడం జరిగింది. ఓకేనా, అంటే ఇతని చేతిలో ఇతను ఓడిపోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది మనకు శకులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ టాపిక్ మనకు మౌర్య అనంతర కాలంలో ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం పార్థియన్స్ రిమైనింగ్ కుషాన్లు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, సో ప్రతి టాపిక్ సంబంధించి కూడా మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ బిట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.